ఇదిగోండి ఈ పెద్దమ్మ గారి దగ్గర పీతలు అయితే కొంటున్నాము. ఏకంగా గుది అంతా ఇది అంతా గుది అంటండి. 8 పీతలు కట్టింది గుది అంటుందండి. ఈ గుది అంతా 100 రూపాయలే ఉందండి. మేమేమో కంగారు వచ్చేసి 2 గుదులకి 300 ఇస్తాం అన్నాం. అబ్బాయి కుదరదు 350 ఇద్దరికి వెళ్ళాము. చేసినందుకు మళ్ళీ 50 ఉందండి. ఓన్లే చెయ్యమ్మా నీకు పీతలు కూడా ఎక్కువస్తున్నాయి. చూడు ఎవరన్నా తిట్టాలంటే నీ పీత కోళ్ళు 2 ఇరిచేస్తానంటారు చూడండి. పిల్లల్ని అలరి చేస్తాను అలాగా ఈవిడ అలా చేస్తుంది ఇప్పుడు మా తల్లి. ఇరిచుడు వేసుడే. ఏ ఊరండి? యానం దగ్గర కాకినాడా? కాకినాడ నుంచి వచ్చేవాడు పొద్దున్న బలి చెప్తాము నువ్వు. అదే ఈ పక్కన ఎక్కడ ఏ ఎరగరమ అవుతుందా? ఇక్కడికి వచ్చేసారా? కాదు పీతలో మేము కరవా ఎంత కారం మంచిది కదండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎందుకు కారం మంచిది కదా నేను అంటదేంటి? నేను మీద కొద్దిగా అలవాటు మన అది మొత్తం చేతులు పెట్టుకుని చెక్కేస్తుంది ఆవిడ. ఇవ్వండి డప్పులు ఈ డబ్బాలో వేస్తుంది డస్ట్బిన్. గుదికి 8 ఎందుకు కట్టారు? 12 కట్టొచ్చు కదా. 12 ఎందుకు కడతాను? పోనీ 20 కట్టొచ్చు కదా. మీ పెద్దమ్మని అడిగామని 2 కొసలు కూడా వేసిందండి. పాపం మంచిదండి పెద్దమ్మ. చల్లగా ఉండాలి చెట్టు కింద 10 కాలాల పాటు. మాకు పీతలమ్మది కానీ నే బావగారు అదేంటయ్యే ఏంటి చెప్పండి ఏంటో పీతలు. పొద్దున మా పొద్దున్న బళ్ళో దింపుతానికి వెళ్ళండి. చేయించుకొచ్చా ఓ పెద్దమ్మ అక్కడ దుకాణం పెట్టుకుని అమ్ముకుంటుంది. 2 గుదులు చేయించుకొచ్చాను. గుది అంటే ఏంటి తెలుసా? అవన్నీ పీతలు కలిపి మొత్తం కాళ్ళు ఇలా ఇప్పకుండా కరిచేస్తా కదా. లేకపోతే లైన్ కట్టేస్తారు. గుదికి ఎన్ని ఉంటాయి చెప్పండి. అయితే గుదికి 8 ఉంటాయి. మరి ఇది ఎలా తెలుసు? తెలుసు నాకు. అంటే గుదికి ఎన్ని ఉంటాయి తెలియదేమో అనుకున్నాను. పీతలు కొనేవాళ్ళు మాకు తెలదంటే మనోడు కొనుక్కొస్తే మాత్రం నాకు తెలియదు. ఆ మాత్రం తెలుసు. అయితే పెద్ద సైజు చిన్నగా ఉంది. కూరగాయ అంటే కూడా బిర్యానీ అయ్యే పీతలు బిర్యానీ చేస్తారా? అంటే ఇది చిన్న పీత బాగుంది కదా. పీత ఇలాగా బిర్యానీకి అయితే అద్భుతంగా ఉంటదండి. ఇప్పుడు పీతలతో బిర్యానీ చేస్తాను నేనైతే. అసలు ఏ క్లాస్ ఉంటుంది? ఈ మధ్యకాలంలో తినలేదని బిర్యానీ ఎప్పుడో తిన్నాను. చేప బిర్యానీ ఒక 6 రోజుల క్రితమా. మరి ఇప్పుడు మళ్ళీ పీతల బిర్యానీ బాగుంటది. అయితే బాగుంటది. బాగా చేయండి మరి. అది మరి మన గోదావరి స్టైల్లో ఇప్పుడు గోదావరి పీతలు చూడండి ఎలా ఉన్నాయి పీతలు. ఇప్పుడు ఈ పీతల బిర్యానీ ఎలా చేసుకోవాలి మీకు చేసి చూపిస్తానండి. అద్భుతమైన రుచి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు శుభ్రంగా సమాసంగా ఒకటి చేసి చూపిస్తాను. నీట్ గా క్లారిటీగా చూపిస్తానండి. అన్ని చూడండి సమాసంగా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు కానండి, రొయ్యలు చేపలు చచ్చిపోయి ఐసులో అన్న ఉంటాయి కానీ పీత అయితే చచ్చిపోవడం అనేది ఉండదండి. ఫ్రెష్గానే ఉంటాయండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇది ఉభయసర జీవులాగా నీటిలోనూ ఉంటది, పీత బొక్కలోనూ ఉంటది, గట్టి మీద ఉంటదండి. ఏం చెప్పేవరా? బతికే ఉంటదండి. డొప్ప తీసేదాకా బతికే ఉంటే చచ్చిపోవండి. అందుకు మనకంటే ఫ్రెష్గా దొరికినాయండి పీతల. అది పీతల బిర్యానీ చేస్తారు మా బావగారు. ఈయన కూడా పీతల పాపుకుంటూ తినేస్తానండి. ఇవ్వండి ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేద్దామండి. ఇవ్వండి పీతలో మట్టిలో ఉంటాయి కదండి. ఇదంతా కూడా శుభ్రంగా ఒక్కొక్కటిగా పట్టుకొని జాగ్రత్తగా కడుక్కోవాలండి. ఇవ్వండి మట్టి చూసారా ఇరకలో ఇరికింది. ఈ కాళ్ళకు కూడా ఉంటదండి మట్టి. ఇదంతా కూడా ఒకటి ఇలా కడుక్కోవాలి నీట్ గా అండి. సబ్బు తెచ్చినా? సబ్బొద్దు, శుభ్రం కడిగేద్దాం. కొబ్బరి పీస్ ఉందా? కొబ్బరి పీసా ఉందా? అది తెచ్చి ఈపుతో అనుకో నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. నిజంగా తెమ్మన్నాడేమనుకున్నాను. దీన్ని ఇలాగే చేతితో కడుక్కుంటే పోతుంది. ట్యాప్ పెట్టాను కదా పైనుంచి. అవునవును. లైట్ గా మట్టిగా ఇలా అనుకుంటా ఒకటి కడిగేసుకోవడమే అంతే. ఉప్పేసి మట్టి అంతా పోయేలాగా ఒక్కొక్కటిగా కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు మజ్జిగ కానీ నిమ్మరసం కానీ పిండుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండదండి. మజ్జిగ వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. పులుపు వల్ల ఈ నీచు వాసన అనేది పోద్ది అనమాట. కొంచెం ఉప్పు కూడా వేసాను. శుభ్రంగా కడిగేసుకున్నామండి. ఇప్పుడు పీతకి ఇగోండి గోర్లు లాంటివి ఉంటాయి చూసారా. ఈ గోర్లు లాంటివి ఇగోండి రెక్కలు ఈ డిప్పలకు ఉన్నాయి. ఇక ఇక్కడ వరకు నరికేసుకోవాలన్నమాట. చూడండి చూపిస్తాను. ఇగోండి డిప్పలు ఉన్నాయి కదా, ఈ నరికేసుకోవాలన్నమాట. ఇలా కొట్టేసుకొని దీంట్లో ఉన్న గుజ్జు మనకు బయటకు రావాలంటే చిన్న నాటెట్టుకోవాలండి. ఇగోండి పీత ఉందనుకోండి, కాదు డిప్పలకి నేను ఇది కొట్టేసి ఇచ్చేస్తాను ఇలాగా. నేనేం చేయను? నువ్వేం చేయాలంటే ఇక వీటికి చిన్న ముళ్ళులు ఉంటాయి. ఆ కత్తి తీసుకొని ఎట్ట చెక్కి గుచ్చుకుంటే తినేటప్పుడు గరిగమ్మలు గోకేయాలి అంతేనా? ఓకే. బిర్యానీకి చిన్న పీతలు బాగుంటాయి. అది తెచ్చాను నేను. పెద్దవి ఉంటే పులుసు ఎగురు పెట్టుకోవచ్చు.
చిన్నవి తల రెండు రెండు వేసుకోవడానికి బాగుంటది కదా మరి. అంటే ఆవిడ దగ్గర ఏమున్నాయి బాగున్నాయి కదా, రేటు ఇలిగిస్తుందని చెప్పి తెచ్చేసిన ఏదో వండుతారులేండి. అందులోనూ మనం ఆల్రెడీ పీతల పులుసు ఇగురు వండేమే, అందుకని బాగానే వెరైటీగా మీరు ఆలోచించారండి బిర్యానీ చేస్తానా. ఇప్పుడు ఇదేంటి పులుసు వండేసినా ఇగురు వండేసినా అందులో మళ్ళీ రకాలు మసాలాల రకాలు ఉంటాయి, 3 రకాలుగా చేసుకోవచ్చు దాన్ని. ఒకసారి వండేస్తే మళ్ళీ వండుకోకూడదండి. వండుకోవచ్చు మరి ఇదేంటి తిన్నాక మనం అలాగే రోజు అన్నం దొరికినప్పుడల్లా చెయ్యి, రకరకాలుగా వండుతాయి పీతలు. సరే అండి. పీతలు కూడా 3 రకాలు ఉన్నాయి. గోదావరి పీత ఉంటుంది, సముద్రం పీత ఉంటది, పొలంలో పీత ఉంటది. పొలంలో పీత వండు తినరా? తింటారా? తినరా? ఒకసారి మనం ట్రై చేద్దాం. పోనీ గుడ్డు పీతలు అంటారు, అదే మామూలు గుడ్డు పీతలా? ఏం పీతలు అంటారు? గుడ్డు పీతలా? గుడ్డు పీతలా? పీతలో కొంచెం పని ఎక్కువే కానీ రుచి బాగుంటది తెలుసా. మరి చేసుకోలే. పింక్ ముక్కలా ఉన్నాయండి బాబు. పింక్ ముక్కలే? పింక్ ముక్కలే అంట. అయితే పెంకుటీలు కడతారండి వీటితోటి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జోకు జోకు అండి, జోకే ఏంలేండి. కత్తి బాగుందా? మటన్ కత్తి. పీతలు మంచిదండి ఆరోగ్యానికి. మనిషి తినే అన్ని మంచి ఎగురు ఆరోగ్యానికి. ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి ఉంటది పోషకం, అవునా కదా? ఉంటది. అది తినే క్వాంటిటీని బట్టి మనకి కొవ్వు రావడం రాకపోవడం అనేది ఉంటది, అవునా కదా? ఏది తింటే మంచిది కాదు, ప్రతి దాంట్లోనూ ఉంటాయి అంటున్నారు కదా. ఇప్పుడు కొన్ని వాటిలో కాల్షియం అయ్యి ఉంటది అంటున్నారు. ఇందులో మెగ్నీషియం ఉంటదా? అంటే చిన్నప్పుడు చదువుకున్నాక సైన్స్ మెగ్నీషియం, గ్రానైట్. పీతలోనే ఆపకుండా పోషకాలు ఉంటాయి అనుకుంటా పీతలు కూడా కదా. ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను అదనంగా. అంటే పీత కదా ఇది, చేపలన్నీ తింటది కదా, పట్టుకుని పురుగుల్ని. కాళ్ళు కూడా ముళ్ళు డెప్పులు అన్ని కూడా నీట్గా చేసినాక ఒకసారి కడిగేసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకుని పీతల్లో 1 చెంచా పసుపు, 2 చెంచాలు కారం, 2 చెంచాలు ఉప్పు, 1 చెంచా వరకు నూనె కూడా వేసుకుందాం అండి. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం పీతల బిర్యానీకి సంబంధించిన పదార్థాలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నామండి. ఏమేం కావాలో ఒకసారి చెప్తాను. అన్ని నీట్గా సదిరి పెట్టుకున్నాను ఒక దగ్గర, టెన్షన్ లేకుండా. ఈ టేబుల్ మీద తీసుకెళ్లి గిన్నెలు వేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అవుద్ది అనమాట. ఇప్పుడు మనం పీతలను శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టానండి. దానికోసం 30 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి మంచి బియ్యం దొరికితే మనకి మంచి బిర్యానీ రెడీ అవుద్ది. మంచి సువాసన రావాలన్నమాట, పాత బియ్యం లాగా. బాగున్నాయి, రైస్ బాగున్నాయి. 2 గుప్పులకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. బిర్యానీలు వేసుకోవడానికి నెయ్యి కావాలండి, ఒక 4-5 చెంచాల దాకా పడుతుంది. వేయించిన ధనియాలు జీలకర్రతోటి ఒక 4-5 చెంచాల వరకు పొడి చేసి పెట్టుకున్నాం. నిమ్మరసం కూడా పిండుకుంటాం అండి. రుచికి సరిపడే ఉప్పు, తినగలిగేంత కారం, పసుపు, నూనె. వీటితో పాటు మనకి బిర్యానీ సరుకులు అండి. బిర్యానీ సరుకులు ఏమేంటంటే ఒక 3 నుంచి 4 బిర్యానీ ఆకులండి, ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక 2-3 ఇంచుల చెక్క, ఒక 2 జాపత్రి, కొంచెం షాజీరా, ఒక 2 స్టార్ పూలు, ఒక 4 మరాఠీ మొగ్గలు, జాజికాయ ముక్క అండి 2 ముక్కలు, ఒక అర ముక్కని 2 ముక్కలు చేశాను, కొంచెం రాతి పువ్వు అండి. ఇవన్నీ కూడా మనం రైస్ లో సగం కూరలో సగం వేసుకుంటాం అనమాట ఈ క్వాంటిటీలోంచి. ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు అండి, ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు, ఒక 2-3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకుందాం. ఇది బిర్యానీ మసాలా. ఇప్పుడు ఈ అన్నిటితోటి మనం గుమ్మగుమ్మలాడే పీతల బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం అండి. నడిచే పోయండి చేయి. మనం ఉల్లిపాయలు వేయించుకోగా మిగిలిన నూనె అండి ఇది. ఆ నూనెలోనే కూర వండేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ బిర్యానీ సరుకుల నుంచి ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాం, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా కారం అది పట్టించిన ఈ పీతలు వేసేసుకుందాం అండి. ఈ పీతల్ని 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈ పీతలో ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకుందాం అండి. ఈ పెరుగు వల్ల కొంచెం గ్రేవీగా అవుద్ది అనమాట కూర. పీతలకి మనం ఆల్రెడీ ఒక 2 చెంచాలు కారం ఎక్కించామండి. ఇంకో 2 చెంచాలు కారం వేస్తున్నాను. పీతలకి ఆల్రెడీ ఒక 2 చెంచాలు ఉప్పు కూడా వేసాము. రుచికి సరిపడా ఇంకా కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇవ్వండి దంచి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి అండి, బిర్యానీ మసాలా. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇవ్వండి ఒక నిమ్మ చెక్క పిండుతున్నాను.
ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు ఏం చేసుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాం అనుకోండి, పీతలు బాగా ఉడుకుతాయి. నీళ్లు దగ్గరగా అయ్యేదాకా ఉడికిచ్చేసుకుందాం మూత పెట్టి. కూర ఉడుకుతుందండి. ఇక్కడ ఎసరు రెడీ చేసుకుంటున్నాను బిర్యానీ వండడానికి. 1 కేజీ రైస్ అంటే 3 గ్లాసులు లెక్క. 3 గ్లాసులకు గాను 3 మూలు 9 గ్లాసుల కంటే ఎక్కువగా ఎసరు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇందాక మనం బిర్యానీ సరుకులు వేసాం కదండి, ఆ సరుకుల్లో మిగిలిన సగం అండి ఇవి ఇందులో వేస్తున్నాను. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అండి ఇది. బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. మనం కూరకు సరిపడ ఉప్పు కూరలో వేసుకున్నామండి. ఇది బిర్యానీ రైస్కి సరిపడ ఉప్పు దీంట్లో వేసుకోవాలి. అంటే మనకు సరిపడా కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎసరులోంచి పోద్ది కదా ఉప్పు, అందుకోసం ఒక 3 చెంచాల వరకు వేస్తున్నానండి. ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఆ కూర అయిపోయిన తర్వాత ఇది పెట్టుకుందాం పొయ్యి మీద. కూర ఉడుకుతుండగానే ఒక గుప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం అండి, రుచి బాగుంటుంది. పీతలన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఒక పావు గంటకి. ఇందులో మనం పోసిన నీళ్లు, పెరుగు, ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయింది. ఇలా చిక్కగా, మరీ పలచగా ఉండకూడదండి, మళ్ళీ బిర్యానీ జ్యూసీగా అయిపోద్ది అనమాట. అంత దగ్గరగా ఉందనుకోండి కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుందండి, బగారా రైస్ లాగా మనకి బిర్యానీ. దింపేస్తున్నాను ఇక. ఎసరు పెట్టానండి బిర్యానీ అన్నం వండడానికి. ఎసరులోనే 1 చెంచా వరకు నూనె పోసుకున్నాం అనుకోండి, అన్నం మెతుకులు ఒకదానికోటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు ఎసరు మరిగేలోపు బియ్యం ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువసేపు నానక్కర్లేదండి బియ్యం ఏమీను. ఇవ్వండి ఎసరు మరుగుతుందండి. ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేద్దాం ఎసరులో. ఒకసారి కలిపేసుకుందాం. ఇవ్వండి పిండి వేసిన నిమ్మకాయ చెక్కలు ఉంటే వేసుకున్నాం అనుకోండి, అన్నం భలే రుచిగా ఉంటుందండి, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మూత పెట్టేద్దాం. ఒక 80% వరకు ఉడికించుకోవాలండి, అంటే లైట్గా పలుకుండేంత వరకు ఉడికించుకుందాం. ఇవ్వండి ఒక్క పలుకు ఉందన్నమాట, ఇది దింపేద్దాం. ఇలాంటి ఒక జాలి లాంటిది తీసుకొని ఈ నీళ్ళన్నీ కూడా ఇలా వాష్ చేసి ఈ రైస్ అంతటిని కూడా ఒకటే లేయర్ కింద ఈ కూర మీద వేసేసుకుందాం అండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ధనియాల జీలకర్ర పొడి కూడా చల్లుతున్నాను. ఒక రవ్వ బిర్యానీ మసాలా కూడా ఉంది అక్కడది, చల్లేస్తున్నాను. ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకుందాం అండి. ఉంటే మీ దగ్గర వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పైన. ఇవ్వండి రంగు కోసం పసుపు కలిపి నీళ్ళు పోస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది చూసారా, అది వేసుకోవచ్చు. లేదా కుంకుమ, నానబెట్టిన కుంకుమ పువ్వు, అది వేసుకోవచ్చు అండి. కొంచెం వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి నిప్పుల మీద ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్నాం అంటే మనకి కూరకున్న ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది. రైస్ కూడా మనకి కొంచెం పలుకు ఉంది కదా, ఆ పలుకు అంతా కూడా ఉడుకుద్దండి. మీరు స్టవ్ మీద అయితే కనుక తక్కువ మంట పెట్టుకొని 5 నిమిషాల పాటు దమ్ చేయండి. ఒక పావు గంట నుంచి దమ్ అవుతుందండి, దింపేసి పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ ఎలా ఉందో చూద్దానండి. అబ్బా ఉమ్మగా వచ్చిందండి స్మెల్. ఇక రైస్ చూసారా పొడి పొడి ఆడితే ఎలా ఉందో. ఆహా, మనకి పీత మసాలా కూర అంతా కూడా కిందే ఉంది కదా, దాన్ని మొత్తం పైదాకా కలుపుకుందామండి. ఆహా, ఓహో, అబ్బాబ్బాబ్బాబ్బా కాదు, మంచి వాసన వస్తుందా, గుమ్మాయించి కొడుతుందా. ఎప్పుడెప్పుడు ఏమైనా ఉంది, పేనం ఆత్రంగా ఉంది పీతలో బిర్యానీ అనేటప్పుడు. ఆహా,
అంటే బావగారు కాదు క్యాబ్ బిర్యానీ ఆ, తయారు చేసారా చేశాను కాదు పీతల బిర్యానీ ఎప్పుడు వండలేదు ఎలా ఉంటుందో మరి తిని చూడు. మీరు వండకపోయిన బిర్యానీ స్పెషలిస్టే కదండి. పీత పీత నిమ్మకాయ పిండుదాం. ఏండే ఇప్పుడు మామూలుగా అనుకో మాసం అనుకో బిర్యానీలు పెట్టుకుని తినేస్తాం. ఇది ఎలా తినాలండి? పీతలన్నీ ఏరే పక్కే డొక్కలు డెక్కలు అన్ని ఏరే రైస్ అందంగా తినుకుంటా వీటిని జుర్రాలి. అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలా. అందులోనే ఉన్నదనుకో వండితే కాదండి, వండింది ఎలా తినాలో కూడా తెలియాలండి బాబా. లేకపోతే దెబ్బ అయిపోతామా? అది ఆయన చెప్పినట్టు తినాలండి. మనకు తెలదు ఎప్పుడు తినలేదు. పీతని మాస ముక్కలు ఉన్నట్టు అనుకున్నావా తీసేసుకుంటే కొంచెం అతను దబ్బా వేడి వేడి కాలిపోతుంది గురు. ఈ బిర్యానీ అయితే అదరగొట్టేసింది. చూడు అలా పొడి పొడి ఆడితే పొత్తిలోకి వచ్చిందండి. అబ్బా అదిరిపోయింది. ఫ్లేవర్ కూర అంతా దీంట్లో దిగిపోయింది అండి. ఆహా అదిరింది. జంతువులు జంతువులు కొడియాలు అప్పుడాలు నవ్వులట్టు నవ్వులేస్తున్నాడన్నా. బాబా అద్భుతంగా ఉందండి పీతల బిర్యానీ. ఆహా మీ కాలనీ వెళ్తుంటే కమ్మగా ఉన్నాయండి. డిప్పుందా? డిప్పలు అయితే తీసారు కదా ఈ డిప్ప అంటే వెనక నుంచి ఉంటారు కదా, అది ముందు లాగేస్తారు. కింద కూడా డిప్పే కదా అక్కడ. చెగోడీలు నవ్వులట్టు నవ్వులేడమే. ఆహా నెంబర్ 1 కమ్మదానం అంతా ఇందులోనే ఉందండి. పానీపూరిలో ఉంటుంది చూసారా, అసలు పానీ ఉంటుంది కదా, అదే కదా ఇష్టంగా తింటాం. ఆ టైప్లో దీనిలో ఉన్న గుజ్జు అంతా ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి. అంత రుచి ఎక్కడి నుంచి వస్తాయి పీతలక? దానికి కూడా తెలదు. అది ఎవరన్నా కూర అనుకుంటే నేను రుచిగా ఉంటానండి. ఎందుకంటే ఎవరు చెప్పలేదంట దానికి. చెప్పలేదు, చెప్తే అది కూడా బిల్డప్ ఇచ్చేది నువ్వు. పీతల్లోనూ తీరుబడిగా పీతల్లో మంచి కాల్షియం అవన్నీ ఉంటాయి అనుకుంటుండే. నవ్వులేవా? ఏంటిది నాకు రాలేదు అది డెక్క. దూదిలో ఉందండి లోపల మాసమా. ఇదిగో డప్పలో గుంజు. పీతల బిర్యానీ ఎప్పుడు చేయలేదు, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా. ఏం భయపడకలేదండి, ఆయన బిర్యానీ స్పెషలిస్ట్ కాబట్టి డేర్గా తెచ్చుకోవచ్చండి. ఏది తెచ్చుకున్నా అవలేలుగా చేస్తాడండి. నెంబర్ 1గా ఉంది అసలు పీతల బిర్యానీ. బా నేనైతే నిజంగా ఫస్ట్ టైం అండి, ఎప్పుడు తినలే పీతల బిర్యానీ. ఒకటి తిన్నప్పుడు ఒక యాతన ఉంటుంది. ఇప్పుడు చేపలు తిన్నప్పుడు ముళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి, పీతలు తిన్నప్పుడు ఇవన్నీ టెంకలు గుచ్చిపోతా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మటన్ తిన్నప్పుడు ముడుసులు. కానీ దీనికి పెద్ద సమస్య ఏం లేదులేండి. ఈ పెంకులు నవ్వులేస్తున్నాం కదా, నవ్వులేసి దాన్ని ఉన్నాను సారమంతా లాగేస్తున్నాం. ఇంకేమో ఇబ్బంది ఉందండి. అది గుచ్చుకోవయ్యా. బాబా బటన్ సౌండ్ అదేం చెప్తారు. మా గుడ్డి పెంకు ఆమ్లెట్ వేసినప్పుడు పెంకు వచ్చింది అనుకోండి, ఓ దెబ్బలాడేస్తాం ఇంట్లో వాళ్ళ మీద. ఇందులోనేమో ఇన్ని పెంకులు ఉన్నాయి, అట్లా కరకరలాడిచ్చేస్తున్నాం, పరపరలాడిచ్చేస్తున్నాం. అది ఏంటి చిత్రంగా ఉంటామండి మనుషులు అంటూ కదా. నిజమే, వచ్చినా నాకు ఆమ్లెట్ లో అదే రకంగా చిరాకు అనిపిస్తాయి. సరిగ్గా చూడలేరా అంటాను. కొంచెం ఎంత రుచి ఉందండి ఇదా. దీని కండ అంతా ఇందులోనే ఉంది. అదర కొట్టేసారండి బాగురా. బ్రహ్మాండంగా ఉండేరు. 4 పీతలు వేసుకున్నాం. అయ్యే పోనీ తినేసాను నేను. ఎంతసేపు అలా నోటు ముందు పీత ఎట్టాలండి, తర్వాత ముద్ద ఎట్టాలండి. అబ్బా అమృతం ఉన్నాయి బాగారు. అదర కొట్టేసానండి పీతల బిర్యానీ. సమావేశం అవ్వాలి. ఇదేంటి అరైటీ అంటే కొనతం త్వరగానే అయిపోద్ది, తింటమే లేట్ అవుద్ది. పాలు తినాలి, డప్పలు తినాలి, ఇవన్నీ తినేటప్పుడు టైం పడుతుంది కన్నా. ఆ కాళ్ళు నవ్వులుతుంటే అదో రకమైన జ్యూస్. అవును, దాంట్లోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి జన్మ ధన్యమండి రుచిగా. ఈ రకంగా పీతల బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ఏ పీత అయినా పర్లేదు, సముద్రం పీత, గోదావరి పీత, ఏదైనా ఇదే రకంగా వండొచ్చండి. నేను అన్న స్టైల్లో మీరు కూడా వండండి, దమ్ పెట్టండి. అసలు నెంబర్ 1 ఫ్లేవర్ రైస్లో కూడా ఎక్కి. అవును, అన్నం తింటూ ఉంటే కూడా గొప్ప అనుభూతి వస్తుంది అనమాట. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అన్నట్టు ఉంటుందండి. జన్మ ధన్యమైపోద్ది. మరి మా ఈ పీతల బిర్యానీ వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో. వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, టిఫిన్స్ అన్ని రకాలు ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే అది వచ్చి చూడండి. మంచి పల్లెటూరు వాతావరణం, కట్టెల పొయ్య, కుండ, ఇవన్నీ కూడా మీకు పాతకాలం రోజులు గుర్తు చేస్తాయండి. ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్నో టెన్షన్లు ఒత్తిళ్ళతో ఉంటున్నారు కదండి,
ఒక్క 5 నిమిషాల పాటు మా వీడియో చూసారంటే కొంచెం రిలాక్స్ అవుతారనమాట. మా సరదా ముచ్చట్లు ఇవన్నీ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అని మేము అనుకుంటున్నాం. మరి ఆ రకంగా టైం పాస్ చేయండి, మా వీడియోలు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. మరి ఉన్నాను మరి.